यादों के पुराने एल्बम में छुपा के रखे हैं हमने वो दिन, गुल्लक में बड़ी चवन्नी सी बचा के रखे हैं हमने वो दिन। ना किसी मंजिल की फिक्र थी, जिंदगी जीने की उम्र थी, दोस्ती और दोस्तों से उधार के दिन थे, वो दिन भी क्या 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 दिन थे। क्या दिन थे, वो दिन भी क्या दिन थे, वो दिन भी क्या दिन थे। खरबूजों की मिली सी संगत के अपने वो दिन, ओ जीवन पे नई जवानी की चढ़ी सी रंगत के अपने वो दिन। याद है फिल्मों के पुराने वो दिन भी क्या दिन थे, वो दिन भी क्या दिन थे, वो दिन भी क्या दिन थे, वो दिन भी क्या दिन थे। గతమైన జీవితం కథగానే రాసుకో, మనసైతే మళ్ళీ చదవకో, మరు జన్మకైనా కలుసుకో. ఏ నాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. జీవితం
ఆకాశమంతాలయం నీ కోసం కట్టుకుంది, కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుతుంది. కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది, చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. చదువులమ్మ ఒడిలో నేర్చిన బుద్ధులు, వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు, ఆటల పోటీలో ఆడిన ఆటలు, విజయం సాధించి పొందిన బహుమతులు, మము భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లల్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి, మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. పక్కన చూసి రాస్తే సారు వేసే గోడ కుర్చీ, బడినే చూస్తుంటే బాల్యమే గుర్తొస్తుంది, బడితో అనుబంధం బ్రతుకంతా స్నేహము, కలకాలం మన స్నేహం ఈ జగతికి ఆదర్శం, పలకరింపులతో మనసు పులకరించిపోయేను, మధురానుభూతులన్నీ నెమరు వేసుకున్నవి, ఆ బ్రహ్మ రాసిన రాతలు చెరిపారు మీరంతా, ఆది బ్రహ్మలై మా తల రాతలు మార్చారంతా. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము నాటి విద్యార్థులము ఈ పుడమి ఎదల వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము.
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారుకెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనం, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి.
करते हैं मिलके अर्पित सुमन आज हम, करते हैं मिलके अर्पित सुमन आज हम, स्वागतम स्वागतम स्वागतम। మన కోసము కాబట్టి ఇప్పుడు మనం దీపాన్ని వెలిగించే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. గజనం మీ యొక్క కూతురిలోకి దీపాన్ని వెలిగించే ప్రయత్నం. దీపో వేంజనం పాపే దీపో హారతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మాకం గజాననమానిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అలాగే మన ఇంద్రవెల్లి గ్రామ పెద్దలు చెంపత్రావు ఆడవ పట్టణ గారిని ఈ యొక్క స్టేజ్ పై రావాల్సిందిగా కోరుకుంటున్నాను. శుభ్రాచోష్ణ పులకితయామిని పుల్లకు సుమిత ద్రుమదల శోభిని సువాసిని సుమధురవాసిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. కూర్చో. జై హింద్. ఇప్పుడు లేకున్నా పెద్ద బాధ లేకున్నా కూడా మనం వారి కోసం మనం పాటించాలి. ఇప్పుడు మనలో కొంతమంది చనిపోయారు. కృష్ణ ఇంద్రవెల్లి, రూపేష్ ముత్నూర్, అజీజా ముత్నూర్, యూసుఫ్ ముత్నూర్, సందేపాన్ మెండపల్లి, జయశ్రీ ముత్నూర్, కాంబ్లే శ్రీనివాస్ వీరు చనిపోయారు. పేరెంట్స్ కామనుకోవాలి. కాబట్టి మన యొక్క ఈ యొక్క గ్రూప్ క్రియేట్ చేయడానికి చాలా కష్టం పడవలసి వచ్చింది. ఎందుకంటే 10th కంప్లీట్ అయిపోయిన తర్వాత మనమంతా వివిధ ప్రాంతాలు కానీ పెళ్ళిళ్ళు కానీ పేరెంట్స్ అన్నీ కూడా జరిగిపోయాయి. ఇక వేరే వేరే ఇతర ఉద్యోగాలు చేస్తూ దూరం కూడా వెళ్ళిపోయాలి. మరి ఈ యొక్క గ్రూప్ క్రియేట్ చేయడానికి ఎలా చేయాలి? 25 సంవత్సరాలు అయిపోయింది, ఎవరికి తెలియదు, ఎక్కడ ఉన్నారో తెలియదు. అలాగే ఈ యొక్క గ్రూప్ క్రియేట్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి అనే ప్రయత్నంతో మన యొక్క ఈ యొక్క బాయ్స్ నుండి ఎవరు మన లాలా నరేష్ గారు, అలాగే మన గజనంద్ గారు వారు ఏం చేశారంటే ఇంద్రవెల్లిలో ఉండి ప్రతి ఒక్కరి యొక్క పేర్లని నమోదు చేసుకుంటూ 25 సంవత్సరాల తర్వాత మనం గుర్తుపడతారా లేదా, అసలు ఎవరు ఏంటి అనేది ఒక్కొక్కరి పేరు నమోదు చేసుకుంటూ 25 సంవత్సరాలు పట్టింది మనమంతా పరిచయం కావాలి కదా. అలాగే అమ్మాయిల విషయానికి వస్తే దాదాపు కొంతమంది తొందరగా పెళ్లి చేసుకున్నారు, కొంతమంది వేరే ఇతర ఉద్యోగాలు చేస్తూ మామూలుగా వెళ్ళిపోయారు. కానీ మాకు ఎవరు పరిచయం లేవు. మరి ఏం చేయాలి? ఒకవేళ వారికి ఫోన్ చేస్తే వాళ్ళ హస్బెండ్ ఏమంటారు, అదో భయం. అందుకు ఒక అమ్మాయి దొరికితే ఇంకో అమ్మాయితో పరిచయం చేసుకోవడం ద్వారాను ఆ విధంగా మనం ఏం చేసామంటే ఒక్కొక్కరు ద్వారా మనం ఆ పేరు నమోదు చేసుకున్నాం. ఇక మహిళా గ్రూప్ నుంచి అయితే లలిత గారు ముత్నూరు మనందరూ తెలుసు కదా, ఆమె మాకు చాలా సహకరించింది. ఫోన్ చేసి అడిగిన వెంటనే ఫోన్ చేస్తే ఏమంటారు అదో టెన్షన్ కాబట్టి ఫోన్ చేయలేదు. కానీ దేవుని వల్ల ఆమెనే మాకు ఫోన్ చేసింది. ఏమన్నంటే ఇట్లా గురువు మీరు ఇట్లా ఈ గురువుల మన
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన ప్రోగ్రాం చేస్తున్నారంట కదా, మరి నిజమా ఇది జరగబోతుందా? చాలా సంవత్సరాలు అయింది కదా అడిగింది. అయితే మీరు మాకు గట్టిగా సహకరించండి, ఏదైనా సాధ్యం అవుతుంది, మీరు తలుచుకుంటే ఏదైనా సాధ్యం అవుతుంది. మరి మీ గ్రూప్లో ఎవరెవరు మాకు తెలియదు కాబట్టి వాళ్ళందరి యొక్క పేర్లు నమోదు చేసుకొని ఖచ్చితంగా గ్రూప్ అనేది క్రియేట్ చేయాలని చాలా ప్రయత్నం చేశాము. కాబట్టి ఆమె కూడా చాలా బాగా సహకరించింది. ఎందుకు చేద్దాము, ఖచ్చితంగా చేయాలి, ఎందుకు చేయకూడదు, ఖచ్చితంగా చేద్దామని చెప్పేసి ఒక అడుగు ముందని చేసి ఈ యొక్క ఇంత మహిళ అంటే అందరూ గ్యాదర్ అవ్వడానికి ఆమె ప్రయత్నం చాలా ఉంది. లలితకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇక ప్రతిదానికి ఇక ఏ విషయమైనా మన ఫోన్ అది రావాలంటే మన లాలా నరేష్ గారు సేట్, ఆయన ఇందులోని సేటు కదా, ఏదైనా ఫోన్ చేయడం, పిలవడము, ఏంటి ఏ విషయమో తెలుసుకోవడము, ఆ విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఆ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అలాగే మరి మనకు కూడా ఈ యొక్క చదువు నేర్పించిన గురువులు కూడా చాలా గొప్ప వాళ్ళు అయిపోయారు, ఇప్పుడు రిటైర్మెంట్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళను కూడా మనం చూసామా, వాళ్ళకు మనకు తేడా ఏమి గమనించారు చెప్పండి, ఏమైనా గమనించారా? అందుకే గురువులే స్టూడెంటే. వాళ్ళు స్లిమ్గా ఎంత యాక్టివ్ ఉందో చూసారా? మనకేంటి ఒక్కొక్కరు బుర్రలు పెరిగి ఒక్కొక్క పద్ధతిగా ఉన్నాము. వాళ్ళు చూసారా? సార్ నిజంగా అప్పుడు ఏ విధంగా ఉన్నారు సార్, మీరు అదే విధంగా ఉన్నారు. కాబట్టి చాలా గొప్పవాళ్ళు సార్ మీరు. కాబట్టి మీరు ఇంకా యాక్టివ్గా ఉండాలని, మీ యొక్క ఆరోగ్యం కూడా మంచిగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన జీవితంలో మనం చదువుకున్న సమయంలో ఆ యొక్క అల్లర్లు, ఆ యొక్క చిలిపి చేష్టలు, మనం ఏ విధంగా పైకి ఎదిగాము, ఏం చేస్తున్నాము అన్న ప్రతి ఒక్క విషయాలపైన మనం ఒక్కొక్కరము ఈ స్టేజ్ మీదకి వచ్చి చర్చించుకుందాం. వారి యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా ఉన్నతమైన స్థానానికి ఎదిగారు అన్న విషయాలపైన మనం ఒక్కొక్కరిని ఈ స్టేజ్ పైకి ఆహ్వానిస్తూ వారి యొక్క మనలను మనం ఆలోచించుదాం, పరిచయాలు చేసుకుందాం. ముందు పరిచయాలు. ఇప్పుడు నా పేరు మీకు తెలుసు, నా పేరు మల్లేష్. నేను ఈ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సూపర్వైజర్ పనిచేస్తున్నాను కంపెనీలో. ఆదిలాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో బిఎస్ నర్సింగ్ స్టాఫ్ నర్స్ ఉద్యోగం చేస్తుంది. కాబట్టి ఇద్దరు అమ్మాయిలు నాకు, ఒక అమ్మాయి ఫస్ట్ ఇయర్, చిన్న అమ్మాయి 8th క్లాసు. ఇప్పటికైతే ప్రజెంట్ మేము హ్యాపీగా ఉన్నాం. ఇక మీరు ఇప్పుడు ఈ స్టేజ్ మీదకి సురేష్ని రమ్మండి. సురేష్ గారు వచ్చి మాట్లాడండి. వచ్చేటప్పుడు నేను 5 minutes తీసుకుంటా, 5 to 10 minutes. నా పేరు సురేష్ జాదవ్, సెక్షన్ బి, రూల్ నెంబర్ 37. ओके, मैं अंदर रूम नंबर स्पष्ट करो, यानी मैं नहीं भूला रूम मराठी मीडियम वाले को बोल रहा हूँ. मेरा नाम सुरेश यादव है, सेक्शन बी, रूल नंबर 37. ओके, और मैंने मेरा बेंच का भी एक रूट मैप लगा के व्हाट्सएप में भी लगाया है सर. शायद सर लोग देखे होंगे कहाँ हम बैठते थे, ఎక్కడెక్కడ కూర్చునే వాళ్ళము. ఇవన్నీ చేసి పంపించాను సార్ ఆల్రెడీ. కమింగ్ టు మీ, నేను ఆఫ్టర్ 10 ఇంటర్ మ్యాథ్స్ అండ్ తర్వాత బీటెక్ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 2005 పాస్ అవుట్. తర్వాత ఎంబీఏ సార్ ఇన్ అరోరా హైదరాబాద్ 2007 పాస్ అవుట్. తర్వాత నేను ప్రైవేట్ జాబ్లో జాయిన్ అయ్యాను. ఐ జాయిన్ ఇన్ వేరియస్ కంపెనీస్, మోస్ట్లీ సిమెంట్ ఇండస్ట్రీస్లో చేశాను సార్. నియర్లీ 7-8 years చేసిన తర్వాత నాకు పెళ్ళైంది. ప్రైవేట్ జాబ్లో సెక్యూరిటీ లేదు, శాక్ చేస్తారు, తీసేస్తారు అన్నప్పుడు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యాను. బ్యాంక్ పిఓలో వచ్చి ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ చేస్తున్నాను. నియర్లీ 10 years నుంచి ఇక్కడ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేస్తున్నాను సార్. ఇప్పుడు ప్రెసెంట్లీ పోస్టింగ్ వచ్చేసి మధ్యప్రదేశ్ నీమచ్ యాజ్ ఎ మేనేజర్ మార్కెటింగ్. ఎందుకంటే నేను ఎంబీఏ మార్కెటింగ్ చేశాను. సో మేనేజర్ మార్కెటింగ్. దిస్ ఈస్ కమింగ్ టు మీ అండ్ కమింగ్ టు ఫ్యామిలీ. 2012లో పెళ్ళైంది సార్. ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ నేను ఇక్కడే పెళ్లి చేసుకున్నాను. చిన్నప్పుడు మల్లేశ్వర్ సార్ ఒక డైలాగ్ అనేవాడు, మా బాయ్స్ అందరూ తెలుసు, ఏడాది పువ్వు లాంటి వాళ్ళు అమ్మాయిలతో బాగుండాలి. ఇది మాకు ఎప్పటికీ గుర్తుంటుంది సార్. ఓకే, ఇప్పుడుతో సత్తా గారు వీళ్ళంతా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఆ డైలాగ్ వచ్చింది. సో అది చెప్తున్నాను. అండ్ కమింగ్ టు బాగా గుర్తుండే విషయాలంటే పొద్దున 8:15కి शिवाजी सर जो अपना क्लास लेते थे मॉर्निंग इंग्लिश क्लास का,
वो हमें अच्छा लगता था सर। थैंक यू सर, थैंक यू फॉर दैट। वसंत कुमार सर आज नहीं आ पाए, लेकिन जो हमारे मैथ्स बैकग्राउंड है सर, स्टिल 7 to 10 का जो बेसिक रहता है वही बेसिक्स आफ्टर द बीटेक जो किया वो भी किया, कहाँ पे भी यूज होता है। फॉर एग्जाम्पल गवर्नमेंट जॉब कोई भी मारता है, कोई भी प्रिपेयर होता है, उसको बेसिक्स ही चाहिए होता है, जो बेसिक्स हमें बचपन में मिले आपके पास से। అండ్ సోషల్ జనరల్గా నా తర్వాత ఎప్పుడు యూస్ కాలేదు సార్, బట్ నేను మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మ్యాథ్స్లో ఒకటి చూసుకున్నాను. బ్యాంక్లో జాబ్ రావడానికి కూడా నాకు మెయిన్లీ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ మాత్రమే యూజ్ అయింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సోషల్ స్టడీస్ ఆల్సో సార్. అండ్ కమింగ్ టు తెలుగు సార్, అశోక్ కుమార్ సార్ యాక్చువల్లీ ఈరోజు రాలేదు, సార్కి ఏదో పని ఉంది. నిన్నటి వరకు సార్ మీద ఖర్చులో రాజశేఖర్ వీళ్ళందరూ ఉండే సార్, రాలేకపోయారు సార్ రాసిన శతవిలువార్చన అని చెప్పి వేములవాడ రాజరాజేశ్వర టెంపుల్ పైన రాశారు, అది కూడా గ్రూప్లో పెట్టారు. ఒకసారి అందరూ చదవండి. ఇసుకో తెలుగునే అర్థం పడవ ఎక్కువ